దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. డిసెంబరు 14. నాకును నీకును నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఆదికాండము 17:7. మూడవ నిబంధన దేవుడు అబ్రహాముతో చేసెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. ఆదికాండము 12:2-3 అదే నిబంధన ఆదికాండము 17:7 స్థిరపరచబడెను. దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానము కొరకై అబ్రహాము 25 సంవత్సరములు కనిపెట్టినట్లు దేవుడు చేసెను. అతడు వృద్ధుడయ్యెను, అతని భార్య కూడా వృద్ధురాలయ్యెను. సంతానము కలుగు శక్తి వారిలో లేదు. అప్పుడు దేవుడు వారిరువురి దేహములలో నూతన శక్తిని పోసెను. అప్పుడు వారు వాగ్దాన పుత్రుణ్ణి పొందిరి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు గాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించక దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. రోమా 4:19-23. నా విషయంలో కూడా ఇంతే. విశ్వాసము ద్వారా పునరుద్ధరణ శక్తిని చేపట్టవలను. మన స్వంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులము కాలేము. ప్రైజ్ ది లార్డ్.